నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐఆర్ సర్ ఎవరైతే దొంగ ఓట్లు, తర్వాత ఓటు చనిపోయినటువంటి వాళ్ళది ఇంకా రన్ అవుతుండడం, తర్వాత లేనటువంటి అడ్రస్ల మీద ఓట్లు ఉండడం, ఇదన్నిటి కూడా కొంత ఓటు ప్రక్షాళన జరగాలి దేశంలో అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఓ నిర్ణయం చాలా రాష్ట్రాలలో ఆ ఓట్ల తర్వాత ఓట్లు తొలగింపబడ్డ తర్వాత ప్రభుత్వాలు కూడా కంచుకోటలుగా ఉన్నటువంటి కొంతమందికి మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ సర్ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నా వెనుక చూస్తే ఎస్ఐఆర్ సర్వర్ డౌన్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో భూయిష్టంగా సర్ నడుస్తూ ఉన్నది. మరి ఇది ప్రభుత్వానిది లోపమా లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని లోపమా అంటే రాష్ట్ర ప్రభుత్వాందే లోపం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో గ్రామాలకు, ఎన్నో ఇండ్లకు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఫామ్ వెళ్ళలేదు. ఆల్రెడీ ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు, నిన్న లాస్ట్ డేట్ అన్నారు, ఇది 3 తారీఖు వరకు పొడిగిస్తున్నామని చెప్పేసి తర్వాత ఒక వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమంని ఇంటింటికి ఎస్ఐఆర్ ఫామ్ను తీసుకుపోవాల్సినటువంటి బిఎల్ఓలు ఇప్పటి వరకు తీసుకుపోకపోవడం, ఒకవేళ ఫామ్ పోయినా కూడా ఏమి రాయాలి, ఎలా రాయాలి, దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పటి వరకు క్లారిటీ చాలామందికి లేదు. 2002 కంటే ముందు ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి, 2002 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి, నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎలా ఫిల్ చేయాలనేది అంతా కూడా బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా వీళ్ళు మోటివేట్ చేసి ఇలా చేయాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా బిఎల్ఓలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా కనిపిస్తలేదు. ఫాములు లేకపోవడం, ఫాముల కోసం వెతుకులాట, ఎస్ఐఆర్ చేసుకోవాలనే తెలిసినా కూడా ఇంటికి ఫామ్ రాకపోవడం వల్ల ఒకవేళ ఫామ్ వచ్చినా రాయలేనటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్స్ కాదు కదా, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు ఉండరు కదా. దీంట్లో మళ్ళీ 2002 ముందు 2002 తర్వాత అనేది ఒక నిబంధన ఉన్నది కదా. దానికి సంబంధించినటువంటి విషయంలో బిఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందా అనే ప్రశ్న పెద్దగా వినిపిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా హైదరాబాదులో అయితే ఉన్నటువంటి ప్రతి ఇంటికైతే ఎస్ఐఆర్ పోలే. అదే ఆడ ఎస్ఐఆర్ పోకపోవడం వల్ల ఇంకెప్పుడు వస్తుందేమో అని చెప్పేసి కూడా సెలవులు పెట్టుకొని ఇంటికాడ ఉంటున్నటువంటి సామాన్య ప్రజలు. మరి తర్వాత సరే ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్అప్ అయిపోయింది, అంత అయిపోయింది అని ఒక కోణం మొదటి కోణం మాట్లాడితే అక్కడికి పోయినాక సర్వర్ డౌన్ వచ్చేసి మళ్ళీ రీఅప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా పెద్దగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎస్ఐఆర్ అడుగుతూ ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టడం, బీఆర్ఎస్ పెట్టడం, బీజేపీ పెట్టడం, బిఎల్ఓలు వస్తారు అని చెప్పడం. అసలు ఎస్ఐఆర్ ఫామ్ ఇంటికి రాకుండా ఎలా ఫిల్ చేస్తారు? 4 కోట్ల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాంట్లో సగం మందికి ఇప్పటి వరకు రాకపోవడం, అసలు దాంట్లో తరతరాలకు సంబంధించి 2002 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళను, తర్వాత 2002 యువతలా ఉన్నటువంటి వాళ్ళను, మీ నాన్నగారు ఎక్కడి నుండి, మీ తాతగారు ఎక్కడి నుండి, మీ తాత ఎక్కడి నుండి అని కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అలా వాళ్ళ అడ్రస్సులు వాళ్ళని ఎలా నేర్పించుకోవాలి ఇక్కడి వాళ్ళంటూ కూడా చాలా వరకు పబ్లిక్ అంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. కనీసం అవగాహన కల్పించకుండా చేస్తున్నటువంటి ప్రోగ్రామే ఎస్ఐఆర్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదే ఇలా ఎస్ఐఆర్ చేసుకోవాలని ఒకరు, ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతాయని ఒకరు. కేవలం ఎస్ఐఆర్ 2 ఓట్లు 3 ఓట్లు దొంగ నకిలీ ఓట్లను తీసేయడానికేనా, లేకపోతే అందరూ ఆరోపిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం, ఒక మత రిలీజియన్కి సంబంధించినటువంటి ఓట్లు ఎత్తివేస్తారు అనే పెద్ద ఆరోపణ ఉంది. దాంట్లో నిజమెంత? ఇక ఎస్ఐఆర్ సర్వర్ డౌన్ వెనుక అసలు దీని మీద ఎవరు క్లారిటీ ఇస్తలేరు. చాలా వరకు చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఏంటి అంటే, గ్రామాలలో ఉన్నటువంటి ఓటు హైదరాబాద్లో కూడా కంటిన్యూ ఉంటే 2 ఓట్లలో ఒకటే ఉంటుంది. మరి 2 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసు కావాలా, జైలుకు పోతారని చెప్పేసి ఒక వార్త వస్తున్న భయాందోళనకు గురవుతూ
అసలు ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచనలో కూడా పబ్లిక్ ఉన్నారు. కానీ ఎన్ని ఓట్లున్నా, తెలంగాణలో 2 ఓట్లున్నా, ఒకటి ఊరూరులో ఉండే, ఒకటి హైదరాబాదులో ఉన్నా, వేసేది ఒకటే ఓటు. అది హైదరాబాద్లో వేస్తారా, లేకపోతే గ్రామాలలో వేస్తారా అనేది తెలియదు. కానీ వేసేదైతే ఒకటే ఓటు. అసలు ఏ దిశానిర్దేశం కింద ఎస్ఐఆర్ ఫాములు నింపాలి, అసలు ఎవరి ఓట్లు పోతాయి, 2002 కంటే కనీసం ఇక్కడ ఎవరికి అవగాహన కల్పించకుండా డేట్ అయిపోయింది అని అంటే ఏ విధంగా వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలా? అసలు ఎస్ఐఆర్ ద్వారా ఆధార్ లింక్ చేయబోతా ఉన్నాం, లేకపోతే ఎస్ఐఆర్ ద్వారా ఇది చేయబోతా ఉన్నాం, ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా నింపాలో తెలియక కూడా చాలామంది నెత్తులు పట్టుకుంటా ఉన్నారు. అసలు ఫామే ఇంటికి రాకపోతే ఇంకెట్లా ఫిల్ చేస్తారు? లాస్ట్ టైం డేట్ అయిపోయింది అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలా? బిఎల్ఓలు వహించాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు వహించాలి. గ్రామాలలో అంటే ఒక గ్రామం ఎంచుకుంటారు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సెక్రటరీని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు పోతారు, అది కంప్లీట్ అవుతుంది. మరి హైదరాబాద్ రాష్ట్రంలో ఏ విధంగా తీసుకుంటారు? దీని మీద కనీసం పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేయాలి కదా. దీని మీద ఏమన్నా అవగాహన సదస్సు కార్యక్రమాలు చేయాలి కదా ప్రభుత్వం. లేదు, ఇంతసేపు చూడు వాళ్ళందిట్టుడు వీళ్ళందిట్టుడు, ప్రజా సమస్యల మీద, ప్రజలకు వచ్చేటువంటి సమస్య మీద మాట్లాడడానికి అయితే చేతగా అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి. కానీ పొద్దుగా లేసే బీఆర్ఎస్ కేసీఆర్ రావాలా, కేటీఆర్ రావాలా, పేగులు మెడలు వేసుకోవాలా, బొంతగా అదేంటి బోటి తీసి బొంత కుట్టించుకుంటా, రక్తం చాలుతా, ఈ మాటలు తప్ప ఏమైనా ఉన్నాయా? మరి ఈరోజు ఒక విధంగా చూసుకుంటే పాత బస్సుకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వరకు భయాందోళనలో ఉన్నారు. మా ఓట్లు నిజంగా ఎక్కడన్నా పోతే ఏమో అంటే కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, దుబాయ్, మస్కట్, కువైట్, కొంతమంది ఇంకా ఇతర దేశాలలో ఉన్నటువంటి మరి ఎస్ఐఆర్ ఫామ్ ఎలా, వాళ్ళ సంతకాలు ఎలా తీసుకుంటారు? సంతకం కంపల్సరీ అన్నారు కదా, మరి ఆ సంతకం ఎట్లా, ఎవరు చేస్తూ ఉన్నారు? మరి మస్కట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐఆర్ ఫామ్ కోసం వచ్చి సంతకాలు చేయరు కదా, మరి ఆ ఓటుని ఎట్లా పరిగణిస్తున్నారు? అబ్రాడ్లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఓట్ల పరకంగా ఎట్లా చూస్తూ ఉన్నారు? అసలు ఏ విధంగా ఏ సెక్షన్ ప్రకారం ఓటర్ లిస్టులో మళ్ళీ జత చేస్తారు? ఒకవేళ ఎస్ఐఆర్ చేయించుకోకపోతే, ఇప్పుడు కనుక మిస్ అయ్యి చేయించుకోకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఉంటుందా? మరి కొత్త అంటే ఈ ఓటు ఉంటుందా, లేకపోతే అప్లై చేసుకోకపోతే ఓటు ఎగిరిపోతుందా, మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి వస్తుందా? కనీసం ఎంత కూడా ఎవరు చెప్పనటువంటి పరిస్థితి. బస్తీలలో పోతే దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ బస్తీలలో ఏంది ఎట్లా, మాకేమొస్తుంది బిడ్డ, మేము ఎట్లా రాయాలి, ఏం చేయాలి, మా కొడుకు లేడీడ బయట ఉంటుండు, బొంబాయిలో ఎన్నో ఉంటుండు, వాడు ఏడొస్తాడు మన కాడికి అన్న కాడికి వచ్చింది. ఎస్ఐఆర్ కొంత భయాందోళనకు గురి చేసినటువంటి ఇల్లు కనీసం దీని మీద అవగాహన కల్పించకుండా, ఫాములు ఇవ్వకుండా, అసలు ఏదో గాలిలో తూర్పాల పట్టినట్టు, తూర్పాల పడితే ఎట్లా పడతారు గ్రామాలలో, ఎక్కడ గాలి వస్తే అక్కడ తూర్పాల పడతారు. ఎందుకంటే చెత్త వెళ్ళిపోతుంది, ఉన్న కాడికి ధాన్యం ఉంటుందని. అసలు తూర్పాల పట్టకుండా అసలు ఫాము గాలి ఉంటేనే కదా తూర్పాల పట్టేది, మరి ఫామ్ ఉంటేనే కదా ఫిల్ చేసేది. దగ్గరుండి చేయించాల్సినటువంటి కార్యక్రమం తీసుకోవాలి కదా, అది లేదు. ఇంతసేపు ఉన్న ఎట్లా చేయాలి ఏంది అని చెప్పకుండా మొత్తానికి మీద పడిపోవడం, నోరు జారడం రాష్ట్ర ప్రభుత్వానికి కామన్ అయిపోయింది. ఎస్ఐఆర్ ఫామ్ కనుక మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి వస్తే బిఎల్ఓ దగ్గరుండి రాశాడా, లేకపోతే మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? ఈ యొక్క ఎస్ఐఆర్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.